ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారు కదండి. ఈరోజు ఉదయకాలంలో మీకు షార్ట్ మెసేజ్గా మీ ముందుకు రావడానికి మన ప్రభువైన యేసుక్రీస్తు సహాయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. ఈరోజు వాగ్దానం అందరూ మీరు కనిపెడుతున్నారు కదా. మార్నింగ్ లేచి నేను చాలా సంతోషిస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఆ నామాన్ని నేను స్తుతిస్తున్నాను, గణపరుస్తున్నాను. అందరూ ఆలస్యం చేయకుండా మీ గ్రంథాలు తెరవండి. ఈరోజు వాగ్దానంగా దేవుని వాగ్దానంగా ది బుక్ ఆఫ్ యెషయా గ్రంథం 26వ అధ్యాయము 3వ వచనం దేవుని చేత 2-3 వచనం. ఎవని మనసు నీ మీద ఆనుకుని ఉన్నాం వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడదు. దేవుడు ఈ మాటను దీవించింది కాక. ఇది యెషయా గ్రంథంలో మనకి ఇది మినీ బైబిల్ కదా. అనేకమైన మనకి వాగ్దానాలు ఉన్నాయి. యెషయా గ్రంథం అంతా కూడా వాగ్దానాలే, తెలుసు కదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరి యెషయా భక్తులు దేవుని మాట్లాడుతుందంటే బలమైన పట్టణం ఉందని చెప్తున్నారు. బలమైన పట్టణం అది దేవుని పట్టణం, అది బలంగా ఉంటుంది. ఆ పట్టణానికి రక్షణ అనేది మన ప్రభువైన యేసుకి లోకానికి రోగ రక్షణ వచ్చాడు కాబట్టి ఆ పట్టణానికి ప్రాకారాలు ఏంటంటే దేవుని రక్షణ. ఆ పట్టణం చుట్టూ ప్రాకారాలు ఉన్నాయి, అంటే గోడలుగా ఉన్నాయి. తర్వాత మన ప్రభువైన యేసు ఏం చెప్పి లోకం వచ్చినప్పుడు నేనే మార్గమును సత్యమును జీవము అని చెప్పారు కదా ప్రభు. కాబట్టి ఆయన వెంబడించి మనందరం కూడా మనం ఎలా ఉండంటే సత్యాన్ని మనం పలకాలి, నీతిగా జీవించాలి. కాబట్టి ఎవరైతే సత్యాన్ని నీతిగా జీవిస్తారో అలాంటి జనులకి ఏం చేస్తారంటే ఆ పట్టణంలో ద్వారాలు ఓపెన్ చేస్తారంట ప్రభు. అప్పుడు ఎప్పుడైతే నువ్వు నీతిగా అలాగే సత్యం నువ్వు కలిగి ఉన్నావో ఆ ద్వారాలు ప్రభు ఓపెన్ చేస్తారు. అప్పుడు నువ్వు ఆ యొక్క బలమైన పట్టణం నువ్వు ప్రవేశిస్తావు. నీకు అప్పుడు ఏం ప్రయోజనం అంటే దేని బట్టి ఇక్కడ దేవుని కింద మాట్లాడుతున్నాడు. నువ్వు ఆ పట్టణంలోకి వెళ్ళావా నీ మనసుని ఏం చేయాలంటే నీ మనసు దేవుని నీ నీతిని సత్యాన్ని అనుసరించి దేవుని బిడ్డవు కాబట్టి నువ్వు ప్రభువైన యేసుక్రీస్తు రక్తంలో కలగబడిన బిడ్డవు కాబట్టి నువ్వు నీతిని విశ్వాసం ద్వారా నీతిని నువ్వు పొందుకున్నావు కాబట్టి నీవు సత్యం నీతి కలిగిన బిడ్డ కాబట్టి నువ్వు ఎవరి మీద అంటే నువ్వు దేవుని మీద మన ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆనుకొని జీవించాలంటున్నావు అన్నీ చెప్తున్నారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నువ్వు కూడా మరి ప్రభువైన యేసు మీద ఆధారపడ్డావా? ఆయన ఆనుకో. ఎవరి మనసు అయితే ఆయన మీద ఆనుకోవాలంటే నీ మనసు మనందరి మనసు ఎవరి మీద అనుకోవాలా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద ఆనుకొని మనం జీవించాలి. అటువంటి బిడ్డలకి ఆయన ఇచ్చే గొప్ప వాగ్దానం ఏంటంటే ప్రభు ఏం చెప్తున్నాడంటే దేని బట్టి నీవు నీతి సత్యం అనుసరించి బలమైన పట్టణంలో ప్రవేశించి నీ మనసు ప్రభు మీద ఆనుకోలేగా నువ్వు చేసుకో. అప్పుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు నిన్ను పూర్ణ శాంతి గలవానిగా, అంటే పర్ఫెక్ట్ పీస్, పూర్ణ శాంతి గలవానిగా చేసి నిన్ను ఎప్పుడు కూడా నిన్ను కాపాడుతూ ఉంటారు. ఈ నూతన సంవత్సరంలో మీరు ఈ వాగ్దాన్ని పట్టుకొని మీరు ప్రభువుని మీరు స్తుతించండి, గణపరచండి, వాగ్దాన్ని క్లెయిమ్ చేయండి. ప్రభువు మీకు నీ మనసంతా నువ్వు ఆయన మీద ఆనుకునే ఉన్నావంటే మీరు ఏం చేస్తుంది? ప్రతి ఒక్కరు కూడా ప్రభువులు నీకు ఉన్న వరిస్ అన్నీ తీసేసి నీ యొక్క పీస్ అన్నీ నీకు వరి అవుతున్నావా? నీ ఉద్యోగం గురించి వరి అవుతున్నావా? లేకపోతే ఏదో నీ జాబ్ గురించి వరి అవుతున్నావా? లేకపోతే నీ యొక్క శ్రమ గురించి వరి అవుతున్నావా? అవన్నిటినీ తీసేసి ప్రభు ఏం చేస్తాను మీకు పూర్ణ శాంతి గలవానిగా ప్రభు చేసి కాపాడుతుందని చెప్తున్నాడు. ఈ వాగ్దానం మీ జీవితం నెరవేర్చమని నేను ప్రభుపేట మనం చేస్తాను. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.